చేసుకుంది. సాయిబాబా విగ్రహం నుంచి భారీగా విభూతి రాలడం మొదలుపెట్టింది. మరి ముఖ్యంగా గత 4 ఏళ్లలో, ఇన్ఫాక్ట్ 4 ఏళ్ళు కూడా కాదు, 4 సార్లు ఆ ఇంట్లో జరిగిందంటూ ఆ కుటుంబం చెప్తోంది. విభూతితో నిండిపోయింది సాయిబాబా విగ్రహం. 2 ఏళ్ల నుంచి ఇలానే జరుగుతోంది అంటూ కూడా ఆ కుటుంబం చెప్తోంది. విగ్రహం నుంచి విభూతి ఎలా వస్తోంది? అదొక తెలియని వైనంగా మారిపోయింది. అంతా బాబా మహిమే అంటున్నారు. ఆ కుటుంబం మాత్రం బాబా అనుగ్రహమే అంటోంది. అంతా బాబా అనుగ్రహం అంటోంది ఆ కుటుంబం. దాంతోపాటు పలువురు భక్తులు కూడా విగ్రహం నుంచి విభూతి ఏంటా అంటూ మరికొంతమంది వాదన. మీరు చూడొచ్చు, గతంలో కూడా ఇటు సాయిబాబా విగ్రహానికి సంబంధించి సాయిబాబా ఫోటోకి విభూతి వచ్చేదంటూ ఆ కుటుంబం చెప్పుకొచ్చింది. ఇది మేమంటున్న మాట కాదు, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఇటు సాయిబాబా భజన చేసుకోవడం, సాయిబాబాను ఆరాధించడం మేము చేసామంటూ ఆ కుటుంబం చెప్పిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. దీంతో ఆయన కిరీటం నుంచి విభూతి రాలుతోంది, రాలుతోందంటూ ఆ కుటుంబం చెప్తోంది. అంతేకాదు, ఆ విగ్రహానికి చెమట పట్టినట్టుగా చెమ్మగా మారి ఆ తర్వాత ఆ విభూతి వస్తుందంటూ ఆ కుటుంబం చెప్తోంది. పోనీ ఏమైనా చెమపట్టి వాటర్ నుంచి వస్తుందా అంటే ఆ కుటుంబం ఏమంటుందంటే సువాసన భరితంగా మారింది. ఎప్పుడైతే ఆ పొడిలా మీకు ఆ వైట్ కనిపిస్తోంది కదా, అది విభూతి అంటుంది ఆ కుటుంబం. ఎట్ ద సేమ్ టైం ఆ విభూతి సుగంధభరితంగా ఉంది. ఏదో డోర్స్ని క్లోజ్ చేసి అదొక చిన్న సాధారణంగా మనం ఒక చెక్క పెట్టెలో మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాంగా, అలాగే ఆయిల్ కూడా ఒక వుడెన్ స్ట్రక్చర్తో ఆ మందిరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ డోర్స్ ఓపెన్ చేయగానే సుగంధభరితంగా అనిపిస్తోంది. ఆ విభూతి అంత సుగంధభరితంగా ఉంది, ఒక ఆరోమాటిక్గా ఉంది, ఒక బ్యూటిఫుల్ ఆరోమాటిక్గా ఉంది. అంటే ఇటు షిరిడి వెళ్ళినప్పుడు కొని తెచ్చుకుంటే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసనను మించి ఇంకా ఉంది అంటోంది ఆ కుటుంబం. ఇది దేనికి సంకేతం? ఇటు ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారు, అలాగే విజ్ఞానవేత్తలు ఏమంటున్నారు? ఆధ్యాత్మికవేత్తల వెర్షన్ ఏంటి ముందుగా తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి విజ్ఞానవేత్తలు ఏమంటున్నారు ఇది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వాడాల కోటేశ్వర శర్మ, కాలభైరవ ఉపాసకులు. వారితో మాట్లాడదాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, 2 వెర్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా మీ కమెంట్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఆ నెంబర్స్ కూడా కింద స్క్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి కాసేపట్లో మీ రియాక్షన్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది మీరేమనుకుంటున్నారు? ఇది యాదృచ్ఛికంగా జరుగుతోందా, లేకపోతే ఇది విజ్ఞానవేత్తల పరంగా ఎలా ఆలోచించే ప్రయత్నం జరుగుతుంటుంది? ఆధ్యాత్మిక పరంగా మీరేమంటారు? అండ్ మీరు కూడా కమెంట్ చేయండి అండ్ కాల్ చేసే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో నెంబర్స్ని కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి నేను వాడాల కోటేశ్వర శర్మ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కాలభైరవ ఉపాసకులు కోటేశ్వర శర్మ గారు నమస్తే అండి. నమస్కారం. కోటేశ్వర శర్మ గారు, ఇటు విగ్రహం నుంచి విభూతి రాలడం ఇది శుభ సూచకమా లేకపోతే ఏమైనా అశుభానికి సూచకమా అనే ఒక క్వశ్చన్ తలెత్తుతూ ఉంటుంది. ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే విభూతి రాలడం ఒక సుపరిణామం అంటూ అనిపించినా మొత్తంగా ఎక్కడ ఆయన మొహం కనిపించట్లేదు. సో దీన్ని ఎలా చూస్తారు సాధారణంగా ఆధ్యాత్మిక కోణంలో? ప్రధానంగా ఆర్టీవీ వీక్షకులకి ప్రేక్షకులకి తెలుసుకోవాల్సిన మొదటి అంశం ఏమిటయ్యా అంటే ఇది శుభసూచకం కాదు, అశుభం రెండు కాదు. ఇప్పుడు సాయిబాబా విగ్రహానికే అది వాళ్ళ ఇంట్లోనే ఎందుకు అవుతుంది? మరి షిరిడీలో కూడా రావచ్చు కదా, దిల్సుఖ్నగర్ బాబా గుడిలో రావచ్చు కదా. ఎక్కడా లేనటువంటి అయినటువంటి వాళ్ళ ఇంట్లోని గత 4 సంవత్సరాలుగా ఎందుకు అలా అవుతుంది అంటే భక్తిని చాటుకోవడమా, మూఢభక్తిని ప్రేరేపించడమా అనేది రెండింటిని మనం గమనించగలగాలి. ఎప్పుడూ కూడా కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్య అనేక షోడశ ఉపచార పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి అక్కడి నుంచి కూడా రావాలి కదా. కేవలం మరి ఈయన దగ్గర ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఒక మిస్టరీ. అంటే భక్తి అనేది ఉండొచ్చు, అందరికీ భక్తి కావాలి. మన సనాతన ధర్మం ఏమి చెప్పిందయ్యా అంటే మనం ధర్మాన్ని ఆచరింపచేయాలి, ఆ ధర్మంలోనే జీవించాలి, భావితరాలకి మంచిని బోధించాలి అని చెప్తుంది. బట్ మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ఇక్కడ సాధారణంగా రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే కనుక ఏమైనా దేవుడి కోపం వచ్చిందా, సాయిబాబాకి ఏమైనా కోపం వచ్చిందా, నిజంగా భగవంతుడి కోపం వచ్చింది అనుకోవాలా ఇప్పుడు ఈ ఘటన తర్వాత? మీరన్న మాటల ప్రకారం ముందుగా ఈ క్వశ్చన్ సంధించే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటిది ఏది ఉండదండి. భగవంతుడికి కోపము అలాంటిది ఎక్కడ ఉండదు. ఆయన ఒక విగ్రహ స్వరూపంగా మారాడు. మారిన తర్వాత ఆయనకు కోపాలు ఎందుకు ఉంటాయండి?
అది అయితే ఆయన మాట్లాడాలి, నాకు ఆవేశం వచ్చింది అన్నట్టు ఉండాలి. కనుక భగవంతుడికి ఎక్కడా కోపం రాదు, అందరిపైన కూడా సర్వమాన సౌభ్రాతృత్వంగా భగవంతుడు ఉంటాడు. యద్భావం తద్భవతి. ఒక విద్యార్థి వెళ్ళాడు, మంచి ఆశీర్వచనం, మంచి చదువుకోమంటాడు. ఉద్యోగస్తుడు వెళ్ళాడు, నువ్వు పదోన్నతి సాధించు అంటారు. వివాహం కానివారు నాయన శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారు. తదనంతరము సత్సంతాన ప్రాప్తిరస్తు. అలాగే ఓ రాజు వెళ్ళాడు, మహారాజులాగా ఉండు, నువ్వు ధర్మంగా ఉండు, నీ రాజ్యాన్ని బాగా చూసుకొని చెప్తూ ఉంటారు. ఈ విధంగా భగవంతుడికి ఇంత కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో భగవంతుడికి కోపం వచ్చిన చరిత్ర ఎక్కడా లేదు. అధర్మము పైననే కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం భక్తులకు సంబంధించి, దేవుడు నా మీద కోపడ్డాడు, దేవుడు నా మీద ఆగ్రహంతో ఉన్నాడు, అందుకే మాకు ఇలా జరిగింది, మాకు ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. సో అందులో భాగంగా దీన్ని ఎందుకు చూడకూడదు? అలా కాదు, తప్పండి. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి సంపూర్ణమైనటువంటి ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం. నువ్వు యథాశక్తిగా భగవంతుడి దగ్గర ఫలాన్ని పెట్టినా, పుష్పాన్ని పెట్టినా, జలంతో నువ్వు అభిషేకం చేసినా, నువ్వు నీ స్థితి యద్భావం తద్భవతి, నువ్వు ఎలా చూస్తే నేను భగవంతుడు అలాగా చూస్తాడు. అంతేప భగవంతుడు వీళ్ళను కోపించాడని, శపించాడని, ఆగ్రహంగా ఉన్నాడని, ఏదో యుగాంతం జరగబోతుందని, ఇది అపచారం అని నమ్మడం, దీనికంత మూర్ఖత్వం అనేటువంటిది ఏమీ లేదండి. సనాతన ధర్మంలో అలాంటిది ఎక్కడ లేదు, ఉండదు, రాదు. 4,32,000 సంవత్సరాలు యుగాంతం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 5,252వ సంవత్సరాలు మాత్రమే ఉన్నాం. కనుక యుగాంతానికి దీనికి సంబంధం లేదు. భగవంతుడికి ఆవేశం వచ్చిందనో, కోపం వచ్చిందనో, కరుణ, జాలి, దయ కలిగిందనో అనేటువంటి రెండు ఉండదు. బట్ ఎలా మరి ఏమీ లేనప్పుడు ఇది ఆధ్యాత్మిక కోణంలో వాళ్ళు ఏమంటున్నారంటే కనుక, ఆ ఇంటి వాళ్ళు అందుకే మేము ఎవరికి బయటికి చెప్పలేదు, చెప్తే ఇది కాస్త రచ్చ చేసే ప్రయత్నమో లేకపోతే ఒక హడావిడి జరిగిపోతుంది అని అర్థం వచ్చేలా కుటుంబం ఉంటుంది. దీన్ని ఎలా చూడాలి? మీరు ఒక పాజిటివ్ సైన్ కాదంటున్నారు, నెగిటివ్ సైన్ కాదంటున్నారు, ఎట్లా చూడాలి మరి దీన్ని? వాళ్ళు కృత్రిమంగా ఏర్పాటు చేసిన విధానమే. కారణం ఏమిటయ్యా అనక మీరు మనం బాగా గమనించినట్లయితే దేవాలయంలో విగ్రహం ఉంటుంది, పూజారులు, భక్తులు అనేక మంది విభూతితో, జలంతో అభిషేకం చేస్తూ ఉంటుంటే కొన్ని రోజుల తర్వాత భూమిలో నుంచి అది అసలు వర్షాకాలం అవ్వడం